2013 ఫిబ్రవరి 21 దేశం మొత్తాన్ని ఉలిక్కి పడేలా చేసిన రోజది. నిత్యం రద్దీగా ఉండే చోట భారీ శబ్దాలతో జరిగిన బాంబు దాడులు గుర్తొస్తే ఇప్పటికీ భాగ్యనగరం బెంబేలెత్తిపోతుంది. ఇది జరిగి 13 సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ ఈ ఉగ్రఘాతకానికి పాల్పడ్డ ఉగ్రవాదులు ఇంకా ప్రాణాలతోనే ఉన్నారు. 5 నిందితులకు 2016లో NIA కోర్టు విధించింది ఉరిశిక్ష. ఆ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టు మెట్లెక్కారు. తాజాగా హైకోర్టు కూడా వీరికి ఉరేశారని తేల్చేసింది. సో త్వరలోనే ఈ నరరూప రాక్షసుల కథ ముగిసిపోవచ్చు. కానీ ఇక్కడితో కథ ముగిసినట్లు కాదు. ఎందుకంటే నాటి దారుణానికి సూత్రధారి పాకిస్తాన్లో సేఫ్గా ఉన్నాడు. ISI నీడలో లైఫ్ను బిందాస్గా గడిపేస్తున్నాడు. వాడే రియాజ్ భత్కల్. ఆ ఒక్కడి కథ ముగిస్తేనే దిల్సుఖ్ నగర్ పేలుళ్ల బాధితులకి న్యాయం జరిగేది. కానీ పాకిస్తాన్లో ఉన్న రియాజ్ భత్కల్ను భారత్కు రప్పించడం ఎలా అన్నదే ఇక్కడ అసలు ప్రశ్న. ఎందుకు దిల్సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో రియాజ్ భత్కల్ పాత్ర ఏంటి? జంట పేలుళ్ల తర్వాత పాకిస్తాన్ ఎలా పారిపోయాడు? ఈ కేటుగాడి కథ ముగించాలంటే ఏం చెయ్యాలి? ఎట్టకేలకు దిల్సుఖ్ నగర్ పేలుళ్ల నిందితులకు ఉరిశిక్ష. రెండు 2016 నాటి NIA కోర్టు తీర్పును సమర్థించిన హైకోర్టు. పాకిస్తాన్లో తలదాచుకున్న రియాజ్ భత్కల్ మాటేంటి? రెండు 2013 ఫిబ్రవరి 21 ఎప్పుడు బిజీగా ఉండే ఆ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్ర గాయాలతో విలవిలలాడారు. కాసేపటికి గాని అర్థం కాలేదు అక్కడ ఉగ్రదాడి జరిగిందని. క్షతగాత్రుల్లో చాలా మందికి తమ శరీర భాగాలు తెగిపడ్డాయని కూడా తెలియని దుస్థితి. పోలీసులు ఘటనా స్థలికి చేరుకునే లోపు అక్కడున్న వారి బాధితుల్ని ఆదుకున్నారు. హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు. అవసరమైన వారికి రక్తదానం చేశారు. అలా బాధితుల్ని ఆదుకున్న వారిలో మతాలకతీతంగా అందరూ ఉన్నారు. అది మానవత్వం అంటే. ఆ మానవత్వమే మనిషి మతం. కాని రాక్షసుల మతం వేరు. వారి జాతి వేరు. మనుషుల్ని పొట్టన పెట్టుకోవడమే వారికి తెలిసిన మతం. అదే రాక్షసత్వం. దానికి పవిత్ర యుద్ధమనే పేరు పెట్టడం ఆ నరరూప రాక్షసులకే చెల్లుతుంది. ఏ మతమూ హత్యాకాండని సహించదని మతాలు ఘోషిస్తున్నా వారెంచుకున్న మతం పేరు మాత్రం ఎన్నటికీ మారదు. అదే రాక్షసత్వం. కాని ఆ రాక్షసత్వానికి కూడా ఏదో ఒకరోజు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. నాటి మారణ హోమానికి కారకులైన వారి ఎక్స్పైరీకి కూడా సమయం వచ్చింది. 2013 ఫిబ్రవరి 21 మొదటి పేలుడు రాత్రి 7 గంటల సమయంలో మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే దిల్సుఖ్ నగర్లోని 107 నంబర్ బస్టాప్ వద్ద జరిగింది. కొన్ని క్షణాల వ్యవధిలో కోణార్క్ థియేటర్ సమీపంలోని A1 మిర్చి సెంటర్ వద్ద రెండో పేలుడు సంభవించింది. ఈ పేలుళ్ల ధాటికి మొత్తం 18 మంది మృత్యువాత పడగా 131 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో మహిళ, ఆమె గర్భంలో ఉన్న శిశువుకు కూడా గాయాలయ్యాయి. కట్ చేస్తే జాతీయ దర్యాప్తు సంస్థ NIA యాక్షన్లోకి దిగింది. అప్పటికే హైదరాబాద్లో నమోదైన ఈ 2 కేసులు NIAకి బదిలీ అయ్యాయి. దర్యాప్తు ప్రారంభించిన NIA ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్ర సంస్థే ఈ పేలుళ్లకు పాల్పడినట్లు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా అహ్మద్ సిద్దిబాప జరార్ అలియాస్ యాసిన్ భత్కల్, అబ్దుల్లా అఖ్తర్ అలియాస్ హద్దీలను 2013లోనే ఇండో-నేపాల్ బార్డర్లో అరెస్ట్ చేశారు. విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించారు. వీరిద్దరూ ఇచ్చిన సమాచారం మేరకు బీహార్కు చెందిన తహసీన్ అఖ్తర్, పాకిస్తాన్కు చెందిన జియావుర్ రెహమాన్ 2014 మేలో రాజస్థాన్లో ఉన్నట్టు తెలుసుకున్నారు. వారిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరితో పాటు పూణేకు చెందిన అజీజ్ షేక్ను సైతం NIA అరెస్ట్ చేసింది. నిందితుల విచారణలో పేలుళ్లకు కీలక సూత్రధారి మొహమ్మద్ రియాజ్ అలియాస్ రియాజ్ భత్కల్గా గుర్తించారు. కర్ణాటకకు చెందిన రియాజ్ భత్కల్ పాకిస్తాన్లో తలదాచుకున్నట్లు NIA గుర్తించింది. అతనిపై రెడ్ కార్నర్ నోటీస్ సైతం జారీ చేశారు. అయితే ఈ ఘటనపై దర్యాప్తు చేసిన NIA 6 నిందితులపై NIA ప్రత్యేక కోర్టులో 3 ఛార్జిషీట్లు దాఖలు చేసింది. ఉగ్రవాద కార్యకలాపాల వ్యవహారంలో గతంలో నిందితులపై కేసులు ఉన్నట్టు గుర్తించింది. ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్ మినహా మిగిలిన 5 నిందితులపై NIA ప్రత్యేక కోర్టులో 2015లో ట్రయల్ కొనసాగింది. విచారణలో భాగంగా 157 మంది సాక్షులను విచారించారు. వారి నుంచి సేకరించిన ఆధారాలు NIA కోర్టుకు సమర్పించింది. 2016 డిసెంబర్ 13న 5 నిందితులను దోషులుగా గుర్తించింది.
2016 డిసెంబర్ 19న ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు నిందితులకు జైలు శిక్ష, జరిమానాలతో పాటు ఉరి శిక్ష విధించింది. ఎన్ఐఏ కోర్టు తీర్పుపై నిందితులు అదే ఏడాది తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అప్పటినుంచి హైకోర్టులో నిందితుల పిటిషన్పై విచారణ జరుగుతోంది. నిందితులంతా ప్రస్తుతం పలు జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారు. తాజాగా దీనిపై హైకోర్టు తుది తీర్పు ఇచ్చి వారు దాఖలు చేసిన అప్పీల్ను డిస్మిస్ చేసింది. ఈ మొత్తం ఎపిసోడ్లో కోర్టుల్ని తప్పుదోవ పట్టించడానికి నరరూప రాక్షసులు వేసిన వేషాలు అన్నీ ఇన్ని కావు. అయితే వారి ఎత్తుగడల్ని ఎన్ఐఏ చిత్తు చేసింది. వారి నేరాల్ని నిరూపించింది. ఇక్కడి వరకు అంతా ఓకే, కానీ పాక్లో బిందాస్గా లైఫ్ లీడ్ చేస్తున్న రియాజ్ భత్కల్ మాట ఏంటి? రియాజ్ భత్కల్ పాకిస్తాన్లో లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నాడు. కరాచీలోని ఓ గుర్తు తెలియని ప్రదేశంలో ఉన్న భవనంలో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఏ నీడన రాజభోగాలు అనుభవిస్తున్నాడు. దిల్సుఖ్నగర్ పేలుళ్ల ఛార్జిషీట్లో రియాజ్ భత్కల్, అతని సోదరుడు ఇక్బాల్ భత్కల్లకు ఐఎస్ఐ ఆశ్రయమిస్తోందని ఎన్ఐఏ గుర్తించింది. దిల్సుఖ్నగర్ పేలుళ్ల కోసం హవాలా మార్గం ద్వారా ఓసారి 1.25 లక్షలు, యుఏఈ నుంచి వెస్టర్న్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్ ద్వారా 75,000 యాసిన్ భత్కల్కు రియాజ్ పంపించాడు. దిల్సుఖ్నగర్ పేలుళ్లకు ఒకరోజు ముందు తమ వ్యూహం సఫలీకృతం కావాలని దేవుణ్ణి ప్రార్థించాలని రియాజ్ యాసిన్ కోరాడట. ఇంతటి నరరూప రాక్షసుడు పాకిస్తాన్లో సేఫ్గా ఉన్నంత వరకు దిల్సుఖ్నగర్ పేలుళ్ల బాధితులకు న్యాయం జరగదు. పాకిస్తాన్ నుంచి ఈ దుర్మార్గుణ్ణి రప్పించేందుకు భారత్ ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ ఈ కేటుగాడు తమ దేశంలో లేడనే వాదిస్తోందా దేశం? మరి రియాజ్ భత్కల్ కథ ముగించాలంటే ఏం చెయ్యాలి? రియాజ్ భత్కల్ తమ దేశంలో ఉన్నాడని పాకిస్తాన్ అంగీకరించే వరకు అది సాధ్యపడదు. కానీ భారత్ దగ్గర ఒక ఆప్షన్ ఉంది. పాకిస్తాన్లోనే ఐఎస్ఐ కన్నుగప్పి అతన్ని ఎలిమినేట్ చేయడం. ఇప్పటికే ఉగ్రదేశంలో భారత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు చాలా మంది గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో దారుణంగా మరణించారు. దీని వెనుక ఎవరున్నారో పాక్కు కూడా తెలీదు. సో రియాజ్ భత్కల్ని కూడా ఆ గుర్తు తెలియని వ్యక్తులే బలి తీసుకోవాలి. ఆ రోజు తొందరలోనే వస్తుందేమో చూడాలి.